అది నా బాధ్యత అని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, ఎందుకంటే ఎన్నికల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డది. అది కాదు, మనం ఇవాళ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేసిన. ఆయన 24 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ వస్తాయి. ఒక్క సీట్ కూడా లేకుండే పార్టీకి. అటువంటిది కష్టపడి ఆ రోజు ఒకటే చెప్పిన, గెలిచే సత్తా ఉంటే ఈ రోజు పార్టీలకు వచ్చినా వాళ్ళని వెల్కమ్ చేసి సీట్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ పార్టీని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి పనిచేసిండ్రో వారిని కాపాడుకోవాల్సిన, వాళ్ళు గెలిచే సత్తా ఉంటే 100% ఇస్తాం. గెలిచే సత్తా లేకపోతే వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలా? ఎందుకంటే ఒక్కరే ఉంటారు, ఫుల్ టైం పార్టీ కేటాయిస్తారు. అయినంత మాత్రాన ఆయన ఓట్ బ్యాంక్ లేదు, ఆయన పక్కకు పడేసే సమస్య లేదు. వాళ్ళ కోసమే నామినేటెడ్ పోస్టులు, ఇవాళ ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఎంపీ రాజ్యసభలు ఉన్నాయి. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి ప్రజలలో ఉండరు కానీ వాళ్ళు పార్టీ పని బాగా చేస్తారు, అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇస్తారు. అదే విధంగా మిమ్మల్ని ఏ విధంగా అకామిడేట్ చేయాలో అది నా బాధ్యత. 200% మిమ్మల్ని అకామిడేట్ చేస్తాం. ఎవ్వరు కూడా బాధపడే అవసరం లేదు. మొట్టమొదటి నుంచి నేను పార్టీకి ఉన్నాను. వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటా. అదే విధంగా ప్రతి ఒక్కరికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎన్నికలు అయిపోయే వరకు మ్యాచ్ ఫిక్సింగ్ వద్దు. సిస్టమ్ పాడైపోయింది. ఇవాళ మనోళ్ళనే ఓడగొట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని ఇమీడియట్ గా ఎన్నికల మున్పే సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా మరి జిల్లా అధ్యక్షుడితో పర్మిషన్ తీసుకొని జిల్లా అధ్యక్షుడు ఇమీడియట్ సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరం కాన్షియస్ ఉండి ఈ 2 మున్సిపల్లు గెలుచుకునే వరకు నిద్రపోయే సమస్య లేదు. నేను, రోహిత్ రావు గారు, ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, అదేవిధంగా అంజనేయులు గౌడ్ గారు కూడా మాక్సిమం టైం స్పెండ్ చేసి ఇక్కడ ముఖ్య నాయకులు ఎవరైతే కాంటెస్ట్ చేయరో మేమందరం ఇక్కడ మైపాల్ రెడ్డికి కూడా చెప్పిన, రామాయంపేట్ అతనికి బాధ్యత అప్పచెప్తున్నా. ఎట్టి పరిస్థితిలో 2 కైవసం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి సుతారుపల్లి, శివాయపల్లి నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, మీకు ఏవైతే సర్పంచులు వాగ్దానం ఇచ్చిరో అవన్నీ చేసే బాధ్యత నేను వహిస్తాను. ఎమ్మెల్యే గారి తరఫున ఈ 2 నేను పర్సనల్ గా చూసి తప్పకుండా అన్ని పనులు పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ